దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు 2025 ఏప్రిల్ 2వ తారీఖు తెలంగాణ హనుమకొండ జిల్లా మడికొండ చర్చిలో జరిగిన క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఉమ్మడి జిల్లా రాష్ట్ర స్థాయి సమావేశంలో క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపకులు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా బిషప్ డాక్టర్ జన్ను ఇర్మియా అనే నేను ఈరోజు మీ ముందుకు రావడానికి, ప్రజల ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, మరి మార్చి 25వ తారీఖు నాడు పాస్టర్ ప్రవీణ్ పగడాల దైవజనులు రాజమండ్రి ప్రాంతంలో మరణించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. సో వారి అకాల మరణం ద్వారా ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు, భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజం ఎంతో వేదన, దుఃఖము, బాధలో ఉన్న ఈ వేళలో మరి కుటుంబంలో పెద్ద దిక్కులు కోల్పోయి మరి పాస్టర్మ గారు వారి బిడ్డలు కుటుంబం దుఃఖంలో ఉన్న వేదనకరమైన ఈ పరిస్థితుల నడుమ మరి వారి మరణము ఒక సంచలనముగా, యాక్సిడెంటా, హత్యనా తెలియని సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్న ఈ వేళలో మరి గౌరవ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పోలీస్ యంత్రాంగం వారి ఆధ్వర్యంలో ఆ రోజు రాజమండ్రిలో హాస్పిటల్ దగ్గర క్రైస్తవ దైవజనులు మరియు నాయకులు, క్రైస్తవ జనం వారందరూ ముక్తకంఠముగా వినిపించినటువంటి డిమాండ్ను గౌరవించి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి 5 టీములను ఇన్వెస్టిగేట్ చేయడానికి నియమించాము. మరి వారి యొక్క మరణము మరి సంచలనముగా, అది ప్రమాదమా హత్యనా తెలియని పరిస్థితి ఉంది కనుక దాని యొక్క వాస్తవాలను చేయడానికి, క్రైస్తవ లోకానికి, కుటుంబానికి తెలియపరచడానికి మేము 5 మరి కమిటీలు నియమించామని చెప్పిన ఆ సమయాన్ని బట్టి క్రైస్తవులైన మరి మేమందరము దైవజనులుగా, నాయకులుగా, క్రైస్తవ సమాజముగా ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో వారు చనిపోయి నేటికి 9 రోజులు అవుతుంది. ఈరోజు వరకు మరి వారి యొక్క డెత్ మిస్టరీ వీడలేదు. రెండవది, పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి రాలేదు. పైపెచ్చుగా క్రైస్తవులను అగౌరవపరిచే రీతిలో క్రైస్తవ లోకాన్ని ఈరోజు దైవజనులు తాగుతారు అనేటటువంటి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ తీసుకొచ్చే విధంగా దైవజనులుగా ఉండి దేవుని సేవ చేస్తున్న దేవుని సేవకులను అగౌరవపరచడానికి, క్రైస్తవ లోకములో క్రైస్తవ్యాన్ని అవమానపరిచే విధంగా ఈరోజు జరుగుతున్నటువంటి, వైరల్ అవుతున్నటువంటి, ట్రోల్ అవుతున్నటువంటి మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని క్రైస్తవ హక్కుల రక్షణ సమితి తరపు నుండి, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా నేను ఖండిస్తూ ఉన్నాను. ఈరోజు కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నది పోలీసు యంత్రాంగం. ప్రభుత్వం నుండి పోలీసు యంత్రాంగం ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఈ సీసీటీవీ ఫుటేజ్లు కావచ్చు, వార్తలు కావచ్చు, బహిరంగపరిచే పూర్తి స్థాయి అధికారము పూర్తిగా పోలీసు యంత్రాంగం మీద, గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉంది. అలా కాకుండా వాస్తవాలను దాచిపెట్టి దుష్ప్రచారాలకు పూనుకొని క్రైస్తవులను ఈరోజు కేవలము వారి మనోభావాలను దెబ్బతీసి కృంగదీసే ప్రయత్నానికి పూనుకుంటున్న ఈ కుట్రలు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటినీ క్రైస్తవ సమాజం గమనిస్తూ ఉన్నది. క్రైస్తవులుగా మేము ఆ రోజు మా పెద్దలు క్రైస్తవ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు
సమన్వయాన్ని పాటిస్తూ ఓపికతో ఉన్నాము అంటే క్రైస్తవులుగా మా మధ్య ఉండబడినటువంటి స్థానం మేము పడుతున్న ఓపిక ఎంత విలువైందో దీన్ని గ్రహించాలని తెలియజేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. మా యొక్క ఓపిక సహనము చాతగానిదిగా భావిస్తే రిపోర్టు ద్వారా కనుక కేవలము క్రైస్తవులను బాధపెట్టే విధానంలో రిపోర్ట్లు కనుక తయారు చేసి క్రైస్తవ లోకాన్ని కించపరిచే విధంగా కనుక ఉంటే క్రైస్తవుల సత్తా ఏంటో ఈ భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో తెలుగు 2 రాష్ట్రాల్లో క్రైస్తవుల యొక్క ఉనికి ఏంటో క్రైస్తవుల యొక్క సత్తా ఏంటో చూపించే వరకు ఊరుకునేది లేదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దయచేసి ఏ క్రైస్తవుని ఏ దైవజనుణ్ణి బాధ పెట్టే ప్రయత్నము ఎవ్వరు చేయకూడదని ఒక దైవజనుడిగా 2 చేతులు జోడించి నేను ఇలాంటి ట్రోల్ చేస్తున్నా ఎవరైనా మీకు వినయముగా విన్నవిస్తూ ఉన్నాం. ఇలాంటివి మానుకోండి. ఈ రిపోర్టు కేవలము పోలీసు యంత్రాంగము రిపోర్ట్ ఇవ్వాలి, హాస్పిటల్ నుండి డెత్ రిపోర్ట్ రావాలి, తర్వాత పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేసిన రిపోర్టు పోలీసు యంత్రాంగం ఇవ్వాలి, ప్రభుత్వం అధికారికంగా అనౌన్స్ చేయాలి. ఇదేమీ జరగకుండానే 9 రోజులు అవుతూ ఉన్నది. దుఃఖములో పుట్టెడు వేదనలో ఉన్న ఆ కుటుంబ గాయాల మీద కారపొడి చల్లే ప్రయత్నాలు, ఆ కుటుంబంలో ఉన్న వారి యొక్క మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాలు, క్రైస్తవులను బాధపెట్టే ప్రయత్నాలకు ఇప్పటికైనా స్వస్థ పలికి ఊరుకుంటే మంచిదని హెచ్చరిక చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. నేను క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా బిషప్ డాక్టర్ జన్ను ఇర్మియా క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ద్వారా నేను తెలుగు 2 రాష్ట్రాలకు మరియు భారతదేశంలోని 29 రాష్ట్రాలకు నేను పిలుపునిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి క్రైస్తవ జనాంగమా, మనం అలర్ట్గా ఉండి మేలు కొనకపోతే బురదలో దించి బురద అంటించి మనల్ని బదనం చేయడానికి మన ముందు శత్రువు ఎంతో తెలివిగా అడుగులు వేస్తున్నారని గ్రహించాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ గారు రెవరెండ్ డాక్టర్ గడ్డం ప్రతాప్ గారు, హనుమకొండ జిల్లా అధ్యక్షులు రాజు గారు, కాజీపేట జిల్లా అధ్యక్షులు నాగేష్ గారు, ధర్మసాగర్ జిల్లా అధ్యక్షులు తాటికాల శ్రీనివాస్ గారు, జనరల్ సెక్రటరీ గారు రవికుమార్ గారు, గడ్డం కిరణ్ గారు, అధికార ప్రతినిధి గారు ఈరోజు ఈ సమావేశము ఏర్పాటు చేసి మీ ముందు ఈ యొక్క విషయాలు తీసుకొని వస్తూ ఉన్నాం. వారి యొక్క కుటుంబానికి క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ద్వారా ప్రగాఢమైనటువంటి సానుభూతి సంతాపాన్ని తెలుపుచు మేము ఈ రిపోర్ట్ అందిన తర్వాత మా కార్యాచరణను మేము ప్లాన్గా మేమున్నాం. మేము ఏం చేయబోతున్నామో ఏమి చేయాలో చేసి చూపిస్తామనే విషయాన్ని తెలియజేస్తూ నా మాట ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.